పూరా లోకల్. ఏమండి ఫలానా ఆయన మిమ్మల్ని ఫలానా అంటున్నాడు కదా. ఆదేశిక సూత్రాలు చదవండి ఒకసారి. ఆదేశిక సూత్రాలు అమలు చేసే ప్రభుత్వాలు, వాళ్ళు తెచ్చేటువంటి విధి విధానాలు, ఒకవేళ అవి అదే సిద్ధాంతం అయితే నేను ఆ సిద్ధాంతానికి చెందినవాడిని. ప్రాథమిక హక్కులతో పాటు ప్రభుత్వాల మీద బాధ్యత ఉంది. ఆదేశిక సూత్రాలు అమలు చేయాల్సింది. ఏమిటది? వనరుల సంపద ఎవరి చేతిలో కేంద్రీకృతం కాకుండా ప్రణాళికలు రచించండి. ఇది రాజ్యాంగంలో ఉండేటువంటి ఆదేశిక సూత్రాలు చెప్తున్నటువంటి మాట. స్త్రీ పురుష సమానత్వం పాటించండి, ఆదేశిక సూత్రాలు. వీటిని అమలు చేయమని అడిగితే, వీటి గురించి మాట్లాడితే మీరు ఫలానా ఏదో ఇదో అంటే, ఇంతకుముందు నన్ను ఎవరో మిత్రులు అడిగారు, మీకేమన్నా బాధ కలిగిందా అని. నాకు అసలు బాధ కలగలేదు. ఏదో ఒక తీర్పు గురించి చర్చ ప్రారంభమైంది. నేను ఆ చర్చను ఆహ్వానించిన. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ మాట అంటే భయపడి వెనుకకు తగ్గి నాకెందుకు వచ్చిన ఈ గందరగోళం, నాకెందుకు వచ్చింది అది అనుకుంటాడేమో అనుకున్నారు. బట్ ఐఎమ్ ప్రిపేర్డ్ టు ఫేస్ ద ఛాలెంజ్ అండ్ ఎంటర్ ఇన్ టు ఎ డైలాగ్ విత్ దెమ్. చర్చించండి, సంభాషించండి. కానీ ఒకే ఒక చిన్న కోరిక కోరిన, మహాశయ తీర్పు చదవండి. నేను ఎక్కడనన్నా ఎవరినన్నా సమర్థించినట్టు దాంట్లో ఉంటే నేను శిరస్సు వంచి మీ మాటను గౌరవిస్తాను. మీకు అందరికీ సెక్రటరీలు ఉంటారు కదా, ముందు వరుసలో కూర్చున్నవాడు. ఆయన వచ్చి మీ చెవులు ఏదో చెప్తాడు, అప్పుడప్పుడు మీరు ఏదో చెప్పేస్తారు. సమస్యలల్లా ఇరుక్కుంటారు. ఒక సుప్రీంకోర్టు తీర్పు గురించి మాట్లాడేటప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చదివి మాట్లాడాలి. తర్వాత అది నా తీర్పు ఏమిటి? నేను అంతకన్నా గొప్ప తీర్పు ఇప్పుడు ఒకటి రేపు రాస్తాననుకో, ఏమవుతుంది? దాని విలువేంటి? సుప్రీంకోర్టు తీర్పు. ఇన్సిడెంటల్లీ ఐ హ్యావ్ ఆథర్డ్ ఇట్. నేను దాని రచయితను మాత్రమే. నాకంటే ముందు, నా తర్వాత 11 మంది న్యాయమూర్తులు కలిసి ఆ కేసు విన్నారు. దాంట్లో ఒక అక్షరం, ఒక కామ, ఒక ఫుల్ స్టాప్, ఒక సెమికోలన్ ఎవరు మార్చలేదు.